హాలో హాలో హాలో. ఇక్కడే ఇంకా పడక ఈ రాత్రికి జాతరలు ఈ బండే మస్తావరు ఇప్పుడు టైం 1 దాటింది. ఒక 2 అవర్స్ అయినా ఇక్కడ పడుకోవాలని చెప్పేసి ఇక్కడ బండ మీదకి వచ్చినాం, గుట్ట మీద. ఒక 2 అవర్స్ పడుకోవడానికి ట్రై చేద్దాం. జాతరలోకి వెళ్ళి ఇంకా తిరగాలి, గేమ్స్ ఆడాలని ఉంది, బట్ తప్పదు, ఇంకా పడుకోవాలి. సో సీ యూ ఆల్ టుమారో. గుడ్ నైట్. ఫ్రెండ్స్ మేము జాతరకు వచ్చినాం ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. అసలు ఇలా ముచ్చట ఏంటంటే, ఇలా మేము జాతరకు వచ్చినాం మా అమ్మమ్మ ఊళ్ళూరులో. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది గాయస్. నా చిన్నప్పటి నుంచి ఈ జాతర ఆల్మోస్ట్ ఎప్పుడు మిస్ చేయలే. సో ఇవాళ జాతర, ఈరోజు కూడా జాతరకు వచ్చినాం. నైట్ గుట్ట మీద నిద్ర చేసినాం అండ్ మార్నింగ్ ఇప్పుడు రెడీ అయ్యి జాతరకి వెళ్తాం. బట్ ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు ఈ అమ్మమ్మ ఊరు అంటే ఎట్లుంటుంది, అమ్మమ్మ మేనమామ ఇదంతా వేరే ఉంటుంది వైబు. సో ఇప్పుడు అమ్మమ్మ లేదు, ఈవెన్ అమ్మ కూడా లేదు. బట్ జాతర అవుతుంది, జాతరకి వెళ్ళి చూద్దాం. అప్పుడు మా అమ్మమ్మ అమ్మ ఉన్నప్పుడు ఎట్లా మెమరీస్ ఉండే, ఆ మెమరీస్ అన్న ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓ మై గాడ్, ఇంత క్రౌడ్ ఉంటుందని అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలే. మస్తు జనాలు ఉన్నారు. ఒక 2 కిలోమీటర్స్ దాకా ఇట్లా నడుచుకుంటూనే పోవాలి. బైక్స్ అలౌ చేస్తలేరు, ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ పొలాలు ఉంటుండే ఖాళీగా, బట్ ఈసారి పొలాలు ఏం లేదు, మొత్తం పంటేసిరు. సో కొంచెం వచ్చిపోవడానికి చాలా ఇబ్బంది అయిందన్నమాట. ఇక్కడ హెవీ క్రౌడ్ వస్తారని తెలుసు, ఎప్పుడైనా సరే ఈ పొలాలు ఖాళీగా పెట్టేసి పార్కింగ్ కోసం అలాట్ చేసేటోళ్ళు. ఫ్రెండ్స్, ఫైనలీ ఇదే మన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పెద్దాపూర్ గ్రామం, జూలపల్లి మండలం అండ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఇక మొత్తానికి అయితే వచ్చేసినాం. కొంచెం లేట్ అయినాం, ఎప్పుడైనా సరే కొంచెం ఎర్లీగా వస్తుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో దేవుణ్ణి రథంలో ఊరేగిస్తారు జాతరలో, వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఎంట్రెన్స్లోనే బొట్టు పెడుతున్నారు. సో ఈ జాతర అనేది ఓన్లీ భక్తులకే కాకుండా చాలామందికి ఒక జీవనాధారంలాగా పనిచేస్తుంది అన్నమాట. చాలామందికి పని దొరుకుతుంది కదా, ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతకుముందు చిన్నప్పుడు ఇట్లా బొట్టు పెట్టడాలు ఇట్లాంటివి ఏం లేకుండే, బట్ చాలా ఇంప్రూవ్స్ అయినాయి. అండ్ ఇక జాతరలో మొత్తం వేరే ఉంది గైస్. ఓ మై గాడ్, ఇక్కడ ఎక్కడ చూసినా కోళ్ళ తలలే ఉన్నాయి గైస్, నిజాన్ని. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయింది గైస్. కొబ్బరికాయ కొట్టుకొని కోళ్ళను మేకలను కోసుకునే వాళ్ళు ఇక్కడ మొక్కుకొని కోసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. కొందరు ఇక్కడే ఉండి వంట వేసుకొని తినేసి సాయంత్రం వరకు జాతరని మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మా బావ కూడా కలిసిందన్నమాట ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ బ్యాక్. సో మేము జాతర అంతా తిరిగేసి కావాల్సినవి అన్ని కొనుక్కొని మా ఫ్యామిలీతోని జాతర అయితే మస్తు తిరిగినాం అండ్ మస్తు ఎంజాయ్ చేసినాం. అండ్ జాతరలో అసలైన ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంటుందంటే, మన అమ్మలు, చెల్లెలు, అక్కలు, కోడళ్ళు
జాతరలో షాపింగ్ చేస్తుంటే మనం వాళ్ళతో ప్రొటెక్షన్ లాగా వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతోనే తిరుగుతూ మనం ఏం కొనకపోయినా సరే జస్ట్ వాళ్ళతో అట్లా మాట్లాడుకుంటూ జాతర తిరుగుతా అంటే అక్కడ వస్తుంది గాయస్ అసలైన ఎంజాయ్మెంట్. ఏమంటారు? చెప్పాలి, నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నీ వాచ్ సో గాయస్ ఇది ఈ సంవత్సరం శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి జాతర పెద్దాపూర్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మన వీడియోలు చూస్తూనే ఉండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు మన పెద్దాపూర్ నుంచి కూడా ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.